Hello, I'm Dr. Manasa, fertility consultant. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ గట్ హెల్త్ అండ్ ఇట్స్ రిలేషన్ టు ఫెర్టిలిటీ. మనలో కామన్గా చాలా వరకు డైజెస్టివ్ ఇష్యూస్ అనేవి చూస్తూ ఉంటాం. బట్ ఈ డైజెస్టివ్ ఇష్యూస్ అనేవి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే పూర్ గట్ హెల్త్ ఉండటం వలన ఇది ఫెర్టిలిటీని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎలా కాజ్ చేస్తుంది అనే విషయాల గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. దీనికి కొన్ని రీజన్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే పూర్ గట్ హెల్త్ ఉండటం వలన మన బాడీలో ఎసిడిటీ రావటం, లేదా గ్యాస్ ఎక్కువగా ఫామ్ అవ్వటం, లేదా బ్లోటింగ్ ఎక్కువగా ఉండటం, కాన్స్టిపేషన్ లాంటి కంప్లైంట్స్ అనేవి చూస్తూ ఉంటాం. ఇలా కాన్స్టెంట్గా జరుగుతూ ఉన్నప్పుడు ఈవెన్ మనం హెల్దీ డైట్ తీసుకున్నా కూడా మనం అందులో ఉండే న్యూట్రియన్స్ అనేవి సరిగా అబ్జార్బ్ కావు. ఇలా సరిగా అబ్జార్బ్ కానప్పుడు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల సెల్స్ అనేవి బాడీలో ఉన్న సెల్స్ ఎఫెక్ట్ అవుతాయి. తద్వారా ఏంటంటే హార్మోనల్ ప్రొడక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అయ్యి ఫైనల్లీ ఇట్ లీడ్స్ టు ఇన్ఫర్టిలిటీ. ఇది ఒక రీజన్. సెకండ్ రీజన్ ఏంటి అంటే మన గట్లో అంటే ఇంటెస్టైన్స్లో కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ హెల్దీ బ్యాక్టీరియా అనేది ఉంటుందన్నమాట. దీన్ని మైక్రోబయోమ్ అని అంటాం వీటిని. వీటి యొక్క ఫంక్షన్ ఏంటి అంటే మనం తీసుకునే డైట్లో రెగ్యులర్గా టాక్సిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, లేదా మన బాడీలో ఉండే ఎలివేటెడ్ హార్మోన్స్ అనేవి వీటిని బ్రేక్ డౌన్ చేసి ఏదర్ స్టూల్స్ ద్వారా లేదా యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. మనకి పూర్ గట్ హెల్త్ ఉన్నప్పుడు ఈ టాక్సిన్స్ బ్రేక్ డౌన్ అనేది జరగదు, ఫ్లోరా అనేది డిస్టర్బ్ అవుతుంది. అలానే ఎలివేటెడ్ ఎంజైమ్స్ అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఎలివేట్ అయిపోతూ ఉంటుంది. తద్వారా ఏంటి అంటే మనకి PCOS కానీ, ఎండోమెట్రియోసిస్ లేదా ఫైబ్రాయిడ్స్ ఇలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో మళ్ళీ హార్మోనల్ సప్రెషన్ అనేది ట్రీట్మెంట్ కోసం మెడికేషన్స్ ఇవ్వాల్సి వస్తుందన్నమాట. నెక్స్ట్ థర్డ్ రీజన్ థైరాయిడ్ హార్మోన్స్. మన బాడీలో థైరాయిడ్ హార్మోన్స్ అనేవి థైరాయిడ్ గ్లాండ్ ద్వారా ప్రొడ్యూస్ అవుతాయి. అలానే మనం తీసుకునే డైట్లో ఉండే అయోడిన్ అప్టేక్ వలన కూడా మన ఇంటెస్టైన్స్లో థైరాయిడ్ హార్మోన్ సిన్సిస్ అనేది జరుగుతుంది. పూర్ గట్ హెల్త్ ఉన్న ఇండివిజువల్స్లో ఈ థైరాయిడ్ హార్మోన్ సిన్సిస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో లో థైరాయిడ్ హార్మోన్స్ ఉండటం వల్ల ఇట్ లీడ్స్ టు హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడిజం వల్ల మళ్ళీ మనకి మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఎక్కువగా ఉండటం, అండం విడుదల కాలేకపోవటం, లేదా రికరెంట్గా మిస్క్యారేజెస్ అవ్వటం, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ రావటం, ఇలాంటి ఇష్యూస్ అనేవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ రీజన్ లీకీ గట్. లీకీ గట్ అంటే ఏంటంటే మనకి కొన్ని ఫుడ్స్తో ఎలర్జీ అనేది ఉంటుంది. కొన్ని ఫుడ్స్ తీసుకున్నప్పుడు గ్యాస్ ఫామ్ అవటం, బ్లోటింగ్ అనిపించడం, లేదా కాన్స్టిపేషన్ రావటం ఇలాంటివి అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఇలాంటి ఫుడ్స్ కాన్స్టెంట్గా తీసుకుంటున్నప్పుడు మన బాడీలో ఉండే ఇంటెస్టైనల్ వాల్ అనేది ఇరిటబుల్గా తయారవుతుంది. అక్కడ లోకల్గా సమ్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. తద్వారా ఈవెన్ మనం ఫుడ్ తీసుకున్నా కూడా అది డైజెస్ట్ కాదు సరిగా. ఇలా అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ అన్నీ గట్లోంచి లీక్ అవ్వటం, బయటికి లీక్ అవ్వటం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇటువంటి కండిషన్స్లో హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. ముఖ్యంగా ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది తగ్గిపోతూ వస్తుంది. ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది మనకి ప్రెగ్నెన్సీ సపోర్ట్ చేయాలంటే మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల మనకి ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ లాంటివి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో గట్ హెల్త్ని ఎలా మెయింటైన్ చేయాలి అని అంటే ఎడిక్వేట్ హైడ్రేషన్, మంచిగా వాటర్ తీసుకోవటం, అలానే ఫెర్మెంటెడ్ రిచ్ ఫుడ్స్ అనేవి తీసుకోవటం, లైక్ కర్డ్ అండ్ చీజ్ లాంటివి ఎక్కువగా తీసుకోవటం, బటర్ మిల్క్ ఎక్కువగా తీసుకోవటం, ఇంకా కొన్ని ప్రోబయోటిక్స్ అనేవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇలాంటివి తీసుకోవటం వల్ల మన గట్ హెల్త్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది. హార్మోన్స్ అనేవి అన్నీ బ్యాలెన్స్డ్గా వర్క్ చేస్తాయి అన్నమాట. తద్వారా ఒక గుడ్ రిప్రొడక్టివ్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది. థ్యాంక్ యూ.